రామగుంటంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు సింగరేణి ఎన్టీపీసీ కార్మికులు ఎరువుల ఫ్యాక్టరీలో ఉద్యోగం పేరుతో మోసపోయిన బాధితులతో ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత పెద్దపల్లిలో సాయంత్రం బహిరంగ సభ, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రైతులతో ముఖాముఖి కార్యక్రమం జరగనుంది. ఇది పూర్తయిన వెంటనే కరీంనగర్లో రాత్రి 7 నుంచి 8 మధ్య పాదయాత్ర జరుగుతుంది. రామగుండంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు సింగరేణి ఎన్టీపీసీ కార్మికులు ఎరువుల ఫ్యాక్టరీలో ఉద్యోగం పేరుతో మోసపోయిన బాధితులతో ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత పెద్దపల్లిలో సాయంత్రం బహిరంగ సభ, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రైతులతో ముఖాముఖి కార్యక్రమం జరగనుంది. ఇది పూర్తయిన వెంటనే కరీంనగర్లో రాత్రి 7 నుంచి 8 మధ్య పాదయాత్ర జరుగుతుంది. ఇక మరి ఇదే అంశంపై మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఈ నెల 19వ తేదీన రామగుండం నియోజకవర్గంలో మొదట రాహుల్ గాంధీ పర్యటన కొనసాగనుంది. అయితే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి సంబంధించిన బాధితులు ఆర్ఎఫ్సిఎల్ కుంభకోణంలో డబ్బులు చెల్లించి మూసపోయిన బాధితులతో ఆయన ముఖాముఖి అవనున్నారు. అంతేకాకుండా అనంతరం పెద్దపల్లి జిల్లా చేరుకుని పెద్దపల్లి జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారం అయితే పూరించనున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆయన విస్తృతంగా పర్యటన చేపట్టినట్టుగా కూడా మనం చెప్పవచ్చు. పెద్దపల్లి జిల్లా నుంచి అనంతరం కరీంనగర్ చేరుకున్నారు. కరీంనగర్ లో ఆయన పాదయాత్ర కూడా నిర్వహించున్నారు. మనతో పాటు జిల్లా అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు. చెప్పండి కవంపల్లి గారు, అంటే పాదయాత్ర రాహుల్ గాంధీ పాదయాత్ర కరీంనగర్ జిల్లాకి చేరుకున్నది, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? ఈ పాదయాత్ర ద్వారా మీరు ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతున్నారు? ఒకటి, ఆయన పెద్దపల్లి సభను ముగించుకొని కరీంనగర్ లో ఇరుపుల్ల బ్రిడ్జ్ నుండి ఆయనకు ఘన స్వాగతం, ఒక 1000 బైక్లతోని మహిళలతోని స్వాగతం పలకనున్నాము. అక్కడి నుండి తాను మారుతీనగర్ చౌరస్తాకు వస్తారు. మారుతీనగర్ చౌరస్తా నుండి మనం నాకా చౌరస్తా నుండి, అదే విధంగా ఫతేపుర నుండి రాజీవ్ చౌక్ వస్తారు. ఆయన రాకతోని కరీంనగర్ లో ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుంది. అదే విధంగా ప్రజలు రాహుల్ గాంధీ గారిని గొప్ప నాయకుడు, మొట్టమొదటిసారిగా తన పాదయాత్రను ముగించుకొని ఇప్పుడు కొత్తగా కరీంనగర్ లో ఎన్నికల శంఖారావాన్ని పూరించడానికి వస్తా ఉన్నారు. అరాచక పాలనను అంతమొందించాలి, కేసీఆర్ చేస్తున్నటువంటి అరాచకాలను, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళ కబ్జాలు, వాళ్ళ యొక్క కుంభకోణాలు, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ఏ విధంగా మాట్లాడతారు, ఏం మాట్లాడతారు, వీళ్ళందరినీ కూడా ఏ విధంగా చెప్పబోతున్నారు అనేది ప్రజలు నేను అడిగినప్పుడు చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. ఏ రూట్లు అయితే వస్తున్నారో ఆ రూట్ మ్యాప్ గుండా మేము అడిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా రాహుల్ గాంధీ గారి పాదయాత్ర కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 6 గ్యారంటీ పథకాలను విశ్వసిస్తున్న పరిస్థితి. అయితే దీనికి కాపీ చేస్తూ కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం నిన్న మేనిఫెస్టోలో కేవలం స్వల్ప మార్పులతో, యాజ్ ఇట్ ఈస్ గా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అంశాలనే స్వల్ప మార్పులతో కూడా మార్చి మళ్ళీ ప్రజల్లోకి వచ్చి, అంటే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వమే ఈ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ సూత్రాలకు అంత డబ్బులు ఎక్కడికి అని చెప్పిన ప్రభుత్వము ఇప్పుడు అదే విధంగా స్వల్ప మార్పులతో కూడా సంక్షేమ పథకాలకు డబ్బులు పెంచి మళ్ళీ ప్రజల్లోకి వెళ్తున్నారు. దీన్ని ఎలా చూడవచ్చు? ప్రజలు ఆల్రెడీ 6 పార్టీ ప్రకటించినటువంటి గ్యారంటీలను ఆదరించినారు, విశ్వసించినారు. 10 ఏళ్లుగా వాళ్ళు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి చేరడం లేదు కాబట్టి వాళ్ళు విశ్వసించడం లేదు. వీళ్ళు ఏం చేసినా కూడా చెయ్యరు. ఎందుకంటే గత 10 ఏళ్లుగా మనం రుణమాఫీ మీద తీసుకున్నా ₹1,00,000 రుణమాఫీ జరగలేదు. డబుల్ బెడ్రూమ్లు వస్తాయని చెప్పినారు. 10 ఏళ్లుగా ప్రజలు నమ్మట్లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైనా చెప్తే చేస్తుంది, తప్పకుండా పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఉన్నది అనేది వాళ్ళ ప్రగాఢ విశ్వాసం. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర భారీగా సక్సెస్ అయింది. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీ గారు దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా కూడా పర్యటించారు. దీంతో కర్ణాటక తరహాలో ఇక్కడ కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే ఊహాగానాలు, సర్వేలు కూడా చాలా మటుకు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. దీనిపై మీరు చెప్పండి. తప్పకుండా పాదయాత్ర
రాహుల్ గాంధీ గారి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర ఈ భారతదేశం యొక్క ముఖ చిత్రాన్ని, రాహుల్ గాంధీ గారి పర్సనాలిటీని చాలా వరకు పెంచేసింది. కాబట్టి ఇక్కడ కూడా ప్రజలు బ్రహ్మాండంగా ఆయనకు బ్రహ్మరథం పడతారు. కర్ణాటకలో పట్టి ఆయనను గెలిపించినారు. రాహుల్ గాంధీ గారి పాదయాత్ర కరీంనగర్ జిల్లాలో పెను మార్పులకు దారితీయబోతుందని నేను తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఇక్కడ విజయం వస్తది. తప్పకుండా 13 ఉమ్మడి జిల్లాల లోపల కనీసం 10-11 నియోజకవర్గాల్లో గెలుపు తథ్యమని తెలియజేస్తా ఉన్నాను. మొత్తానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 10 నుండి 13 నియోజకవర్గాల్లో కూడా అంటే పూర్తి స్థాయిలో కూడా తాము అధికారంలోకి వస్తామని గవంపల్లి విశ్వాసం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రాహుల్ గాంధీ పాదయాత్రతో రాష్ట్ర